ఆ డేస్ ఆర్ బ్యూటిఫుల్. ప్రపంచం తలకిందులైపోయినా సరే మాకేం అవ్వదు ఆ రోజుల్లో. ఏమైపోయినా తలకింద. ఎందుకంటే వీఆర్ లివింగ్ ద హోప్. అప్పట్లో అది ఉండేదండి. ఆ హోప్తో అంటే ఫ్యూచర్ బాగుంటుందని కదా వచ్చాం. ఏమీ లేకుండా మెడ్రాస్ నుంచి లేకపోతే మెడ్రాస్కి వచ్చి ఏముంది ఒక మేబీ ఫొటోస్ లేదా ఒక చిన్న వీడియో క్యాసెట్ ఉంటుంది. సో ఆ స్ట్రగుల్ 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ మనం బతికేది ఏంటంటే ఆ హోప్తో బతుకుతాం. సో ఆ హోప్లో ఉన్నంతసేపు నాకు పెయిన్ తెలియదు. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా మనకి ఫ్యూచర్ కనబడుతుంటుంది. ఇది వచ్చారు, ఆయన వచ్చారు, ఏళ్ళ పైకి వచ్చారు, బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ చాలా మంచి లైఫ్ అది. మనకు తర్వాత అన్నీ కొంచెం సెటిల్ అయ్యాక అక్కడి నుంచి మనకి ప్రతిదీ సీరియస్గా తీసుకోవడం మొదలెడతాం, ఈగోగా తీసుకోవడం, ఇన్సల్ట్ ఫీల్ అప్పుడు ఎవడేమన్నా పట్టించుకోం. ఓకే, సో స్ట్రగ్లింగ్ డేస్ ఆర్ గుడ్ అంటారు. వెరీ గుడ్ యాక్చువల్లీ. ఆ పైకి వచ్చేవరకు లెర్నింగ్ టైం. అవును. సో అది బాగుంటుంది. తర్వాత నుంచి మనం ఎప్పుడైతే కొంచెం పొజిషన్ వచ్చాక ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఆడ పక్కడితో కంపేర్ చేసుకుంటాం. ఏమి లేనప్పుడు ఎవరితో కంపేర్ చేసుకో, మనం పైకి రావాలనుకుంటాం అన్నమాట. సో అది జలసీ లేదండి నా దగ్గర ఫస్ట్ నుంచి. నేను కూడా బాగుండాలనుకుంటాను, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, తప్పించి జలసీ లేదు. ఒకే ఫీల్డ్ లోకి ఒక 8-10 మంది ఒకేసారి ఇట్లా వచ్చి మెల్లిమెల్లిగా పైకి వెళ్ళిపోతారు. ఒకళ్ళు దూసుకెళ్ళిపోతారు రాకెట్ లాగా, ఇంకోళ్ళు చాలా. రవితేజ మీరు కలిసి వచ్చారు కదా, ఆయన రయ్యని వెళ్ళిపోయాడు. మీరు రవితేజ ఒక్కరే కాదండి, ఎనీబడి. ఇప్పుడు కృష్ణవంశీ గారు మీరు కూడా కలిసి వచ్చారు. ఆయన బిగ్ డైరెక్టర్ ఓవర్ అ పీరియడ్ సడన్లీ. ఒక్కొక్కళ్ళ కెపాసిటీ ఒక్కొక్కళ్ళు ఉంటుందండి. ఒక్కొక్కళ్ళ అదృష్టం బట్టి, టాలెంట్ని బట్టి, వాళ్ళ టైంని బట్టి ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. ఇప్పుడు నేనేమనుకుంటాను, ఇప్పుడు ఇన్నేళ్ళు ఉండి కూడా ఇండస్ట్రీలో ఉన్నాను కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకుంటాను. సో ఐ విల్ నాట్ కంపేర్ విత్ బిగ్ స్టార్స్. నేను అతను కలిసి వచ్చాం కదా, ఆ డైరెక్టర్ కలిసి వచ్చి అతను చాలా ఇల్లు ఉన్నాను అనుకోదు. అసలు నేను ఇక్కడ ఇంకా ఉన్నాను, ఈ పాటికి రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇప్పటికీ ఉన్నాను, ఇప్పటికీ చేస్తున్నాను అన్నదాన్ని చూసుకుంటాను నేను.